రైతులు ప్రజలతో పాటు ఉద్యోగాలు కోల్పోయిన 10,000 మంది ప్రయోజనాల కోసం అవసరమైతే అదానీ కాలు పట్టుకుంటా లేదంటే పోరాటానికి వెనకాడమని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటైనర్ తరలిపోలేదని నోటికొచ్చినట్టు నన్ను తిట్టిన కాకాని గోవర్ధన్ రెడ్డికి కళ్ళు కనిపించకపోతే కంటి డాక్టర్కు చూపించి చుక్కల మందు వేయిస్తామని సోమిరెడ్డి అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన, సిపిఐ నాయకులు కలిసి పోర్టు సీఈఓ జేజేరావు, వీఆర్ఓ వేణుగోపాల్తో సోమిరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కంటైనర్ టెర్మినల్ ఆవశ్యకతతో పాటు ఇతర సమస్యలను ప్రస్తావిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, జనసేన నాయకుడు బొబ్బిపల్లి సురేష్ నాయుడు, సిపిఐ నేత శంకర్ తదితరులు చర్చించారు. టెర్మినల్ పునరుద్ధరణతో పాటు కూలీలకు కూలీ పెంపు, ఉద్యోగాల వేతనాలు, పట్టకట్టే కూలీల పెంపు తదితర అంశాలపై సోమిరెడ్డి చర్చించారు. చేస్తాం ఎన్డీఏ ప్రభుత్వానికి. ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాం. అదానీ గారికి టైం ఇవ్వమని చెప్పాం. ఆయనకి ఢిల్లీకైనా, హైదరాబాద్కైనా, ఆయన బెంగళూరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి అందరం పోతాం. ఎవరి కోసం? రైతు బిడ్డల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట కోసం, 10,000 మంది ఆ బిడ్డలు బతికేదాని కోసం, ఊళ్ళు వదిలిపెట్టిన రైతుల కోసం. కానీ మేము రాజీ పడం. ఎట్ట జరగాలనో అటు జరగద్ది. బట్ కంటైనర్ పోర్ట్ తిరిగి రావాల్సిందే. దయచేసి మంచి మనసు చేసుకుని అర్థం చేసుకోండి. మేమేదో మా స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. నేను ఎమ్మెల్యే అయిపోయినా ఓట్ల కోసం కాదు. 5 ఏళ్ళు ఉంటా. ఓట్ల కోసం కాదు, జనం కోసం. జనం కోసం, రైతు బిడ్డల కోసం, ఆడ ఉద్యోగాలు చేసే ఆ బిడ్డల కడుపు, ఆ కుటుంబాల కడుపు నింపేదాని కోసం. నాట్ మోర్ దాన్ దట్. కోర్టు యాజమాన్యం ఏం చెప్తుంది? కోర్టు యాజమాన్యం ఏం చెప్పద్ది? మీరు చూశారు కదా, ఆయన సీఈఓ జీజేరావు గారు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. మేమైతే చెప్పాము, అయ్యా మేమేం చెప్పామో అది చెప్పండి, మేము చెప్పింది చెప్పండి మీ యాజమాన్యానికి. అదానీ గారికి ఆఖరికి మేము ఇప్పటికి ఎవరి కాళ్ళు పట్టుకోలే. మంత్రి పదవులకి వేరే పదవుల కోసం కూడా ఏ రోజు మా వ్యక్తిత్వాన్ని నేను చంపుకోలే. డబ్బులు సంపాదించే దానికోసం చేయలే. ఉన్న ఆస్తులైనా అమ్ముకున్నాం కానీ అక్రమ సంపాదన కోసం ఒక్క మెట్టు కూడా దిగలే. కానీ ఇప్పుడు మా రైతుల కోసం, మా బిడ్డల కోసం అదానీ గారి కాళ్ళు పట్టుకుంటానని చెప్పా. అందుకంటే ఏం చేయమంటారో చెప్పండి. నువ్వు అనుకుంటే ఎంత? ప్రపంచంలో ఒక రిచెస్ట్ మ్యాన్ సివి రావు గారు చేసింది చేయలేరా? ఈ దేశంలో టాప్ 3 విశాఖపట్నం, ముంబై, చెన్నై 3 పోర్టులతో రీచ్కి తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు 0కి వచ్చేసాం. డర్టీ పోర్టుకి వచ్చేసాం. బొగ్గు, బూడిద, ఐరన్ వరకు వచ్చేసాం. న్యాయమా నడుతుండ అదానీ గారిని. అందుకని అయ్యా, మా జీవితంలో మాట్లాడిన మాట మాట్లాడుతుండా మీ కాళ్ళు పట్టుకుంటామనే కాడికి వచ్చా. జనం కోసం దయచేసి మంచి మనసుతో అర్థం చేసుకోమని వేడుకుంటున్నాం.